హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. డేట్ చూడండి 31/1/2026 శుక్రవారం. పేపరు ఈనాడు పేపరు. చాలా రోజులు అయిపోయింది అప్డేట్ ఇచ్చి. ఆయన ఈరోజు మళ్ళీ అప్డేట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఈనాడు పేపర్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ చూశాను. చిన్నప్పని వెనుక ఉన్న పెద్దప్పయ్య ఎవరు కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారిని వదిలేశారని ఈనాడు పేపరు ప్రచురించింది. నిజానికి జగన్ అరెస్ట్ చేయడం కాదు, ఇంతమంది మనోభావాలను దెబ్బతీసిన పవన్ కళ్యాణ్ లేనిది ఉన్నట్టుగా తిరుపతి లడ్డూలోని కల్తీ జరిగిందని, జంతు కొవ్వు కలిసిందని లేనిది ఉన్నట్టుగా చెప్పి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలి నిజానికి. కానీ కోర్టు తెలుగుదేశానికి, కూటమి ప్రభుత్వానికి మొట్టికాయ వేసినా ఇంకా సరిపోలేదు. కల్తీ నెయ్యి దోషులను శిక్షించాలని పల్లా పెద్దగంటాడ న్యూస్ టుడే. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన గత వైకాపా పాలకులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అవునవును, తీసుకోవాలి. ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? పవన్ కళ్యాణ్ మీద తీసుకోవాలి, జగన్ మీద కాదు. ఎందుకంటే లేనిది ఉన్నట్టుగా చెప్పి ఊగిపోయిన పవన్ కళ్యాణ్ ఎంతమంది మనోభావాలను దెబ్బతీశాడు. కోర్టే మొట్టుక వేసిన కూటమి ప్రభుత్వానికి ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని. అయినా సరే వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు. ఇక చూడండి, లడ్డూ కల్తీలో కోర్టులో పడగెత్తిన వైకాపా నేతలు. ఈనాడు పేపరు ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వానికి అమ్ముడుపోయింది ఫ్రెండ్స్.